హలో గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజాస్ ప్యాకెట్. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళది బర్త్‌డే ఉంది. సో, ఆ సర్ప్రైజ్ కోసం నేను కేక్ తీసుకోవడానికి వెళ్ళా అనమాట. చాలా కేక్స్ చూసా. లైక్ చాక్లేట్ బెల్జియం, డెత్ బై చాక్లేట్, చాక్లేట్ వెనిలా ఇలా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. నేనైతే చాక్లేట్ వెనిలా తీసుకున్నా. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ఇద్దరిది కపుల్స్‌ది 1 డే గ్యాప్‌లో బర్త్‌డే అనమాట. ఒకరిది ఫెబ్ 12థ్ అండ్ ఒకరిది ఫెబ్ 14థ్. ఇదంతా జరిగింది ఫెబ్ 13థ్ నైట్ అనమాట. సో, మళ్ళా నెక్స్ట్ డే మీట్ అవుతామో లేదో అని ఒక సర్ప్రైజ్‌లా ప్లాన్ చేయాలని చెప్పని అప్పటికప్పుడు అనుకుని స్టార్ట్ చేశా అనమాట. వాళ్ళకి యాక్చువల్‌గా ఈ ప్లాన్ ఏమి తెలీదు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి ఎలాగో టైం పడుతుంది గదా! ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా! అని చెప్పని సడన్‌లీ ఇంక అలా అలా బెలూన్స్‌తో అయితే డెకరేషన్ స్టార్ట్ చేశా. అంటే వీడియో తీయడానికి కూడా కొంచెం ఎవరు లేరు. ఇంక నేనే సెల్ఫీ వీడియో కింద పెట్టేసి చేస్తూ ఉన్నా అనమాట. డోంట్ మైండ్ విత్ వీడియో, మేకింగ్ వీడియో అలా ఏమి. బట్ యాంబియన్స్ అయితే చాలా చాలా బావుంది. నేను ఆ లాస్ట్ కార్నర్ టేబుల్ తీసుకున్నా. ఎందుకంటే అక్కడ డెకరేషన్ చేసే ఆప్షన్ లేదు. అది ఆ రోజే రెనోవేట్ చేసి స్టార్ట్ చేశారనమాట. అందుకని లేదు. సో, నేనే అంతా చేసుకోవాల్సొచ్చింది. బట్ ఎనీవే ఇది మా ఏరియాలో ఉన్న ధాబా స్టైల్‌లో ఉండే రెస్టారెంట్ 'జూలా ధాబా'. అవే మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. ఒక్కసారి వాళ్ళ రియాక్షన్స్ చూడండి. యాక్చువల్‌గా వాళ్ళకి ఏం తెలీదు కదా! దే బోత్ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ దిస్. వాళ్ళకి మెయిన్‌గా ఆ ఓపెన్ ఏరియా, కార్నర్ ప్లేస్ అండ్ దట్ టూ ఈ యాంబియన్స్ గానీ, అంతా ఎస్పెషల్లీ ఉయ్యాల ఉండే ప్లేస్. అంటే డెకరేషన్ ఇటు చేసామని ఇటు కూర్చున్నారు గానీ, ఆపోజిట్ అంతా ఉయ్యాలలున్నాయన్నమాట. సో, దే జస్ట్ లవ్డ్ ఇట్. దే బోత్ రియల్లీ సర్ప్రైజ్డ్. ఇక్కడ మీకు ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్ వెరైటీస్ కూడా ఉన్నాయి. అంటే లైక్ స్టార్టర్స్ ఆర్ బిర్యానీస్ ఆర్ మండీ స్టైల్. ఈవెన్ మీకు ఆ యాంబియన్స్ లుక్ చూసారు కదా! వన్ సైడ్ మొత్తం ఇలా స్వింగ్ మోడ్ ఉంటుంది. వన్ సైడ్ ఏమో అటు మండీ స్టైల్‌లో ఉంది అనమాట. ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు కంప్లీట్ వీడియో చేస్తా. అంటే కొంచెం తొందరగా అంటే సెలబ్రేషన్ మోడ్‌లో ఉన్నాం గదా! సో, అలా అలా కవర్ చేసాం అంతే. బట్ రియల్లీ యాంబియన్స్ అయితే నో డౌట్ చాలా అంటే చాలా బావుంటుంది. అంటే ఓపెన్ ఏరియాలో కదా! లైక్ బావుంది లుక్ అయితే. చూస్తున్నారు గదా! హౌ షీ ఈస్ ఎక్సైటింగ్. అన్బాక్సింగ్ అయిపోయింది. గిఫ్ట్ కూడా. హ్యాపీ బర్త్డే టు యూ. ఈ లొకేషన్ అయితే నిజంగా అమేజింగ్ ఉంది. ఎందుకంటే స్వింగ్ మోడ్ ఉండి ఇలాగా ధాబా స్టైల్ అది కొండాపూర్‌లో బర్ఫీ గారి అపోజిట్ ఈ లొకేషన్ అయితే. మీరు కూడా ఏదన్నా ఇలా సెలబ్రేషన్స్ గానీ ఇలా ఏమైనా ప్లాన్స్ ఉంటే మీరు డైరెక్ట్ జూలా ధాబా వాళ్ళకి రీచ్ అవ్వచ్చు. నేను వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అండ్ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తా. సో దట్ యూ కెన్ రీచ్ దెమ్. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. Even we are capturing our moments, like we are binding our moments. లొకేషన్ మీరు చూస్తున్నారు కదా! మీకెలా అనిపించిందో మీరు కూడా చెప్పండి. యాక్చువల్లీ ఫ్యామిలీ మెంబర్స్ వేరే లొకేషన్ చెప్పారు. ఇంకా సో అక్కడికి మూవ్ అవ్వాల్సొచ్చింది. మేమిప్పుడు గచ్చిబౌలికి మూవ్ అవుతున్నాము. ఇక్కడేంటంటే నేను రమ్మన్నా అని చెప్పి వచ్చేసారు. బట్ ఈ ప్లాన్ యాక్చువల్‌గా లేదు. వీళ్ళకి ఇక్కడ సర్ప్రైజ్ అని తెలీదు. సో, అలా ఫస్ట్ ఇక్కడికొచ్చి మళ్ళీ మేము వేరే లొకేషన్‌కి వెళ్ళాల్సొచ్చిందనమాట. ఫైనల్లీ గచ్చిబౌలికైతే వెళ్ళాము. క్యాబ్రి టు ఆల్మాటమ్ అని ఒక మండీ ప్లేస్ అనమాట. ఇదైతే నేను ఫస్ట్ టైమ్ వెళ్ళడం. ఈవెన్ నేను మండీ ఎప్పుడు లైవ్‌లో కూడా చూడలేదు. ఎందుకంటే బీయింగ్ ఏ వెజిటేరియన్ నాన్ వెజ్ స్పెషల్ ఉండే ప్లేస్‌కి నేనంత ఇంట్రెస్ట్ చూపించను. బట్ అక్కడ కూడా వెజ్ ఉంటుంది గదా! ఇంకలా నేనైతే ఈ మండీ స్టైల్‌ని ఇదే ఫస్ట్ టైమ్ చూడడం. వాళ్ళకైతే టేస్ట్ అయితే నచ్చిందంట. మేమైతే పన్నీర్ రైస్ ఒకటి, క్రిస్పీ కార్న్ ఒకటి చెప్పుకున్నాం. మేమైతే అది తిన్నాము. ఫుడొచ్చి రాగానే మనం చేసే ఫస్ట్ పని స్నాప్ బ్యాచ్. ఫస్ట్ స్నాప్ అయితే వేయాలి కదా! సో, వి ఆల్ ఆర్ బిజీ విత్ ఇంకా వీడియో సెషన్స్ అయ్యేసరికి తినడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఈలోపు మా ఎడిటింగ్ స్కిల్స్, వీడియో టేకింగ్ స్కిల్స్ చూపించడం కోసం ఒక ఫోన్‌లోంచి ఇంకో ఫోన్‌లోంచి వీడియోస్ తీస్తూ నేనైతే ఏవో క్యాప్చర్ చేస్తూ ఉన్నా. సో, ఇది అన్నమాట. మాది పన్నీర్ అండ్ క్రిస్పీ కార్న్. అంటే ప్రతి బ్యాచ్‌లోని వెజ్ బ్యాచ్ ఉంటారు గదా! ఎంత నాన్ వెజ్ తిన్నా.
అలా నేనెప్పుడు పర్మనెంట్ వెజ్ బ్యాచ్ అనమాట. మేము ఈ వెజ్ తింటూ ఉన్నప్పుడు, ఈ లోపల డిజర్ట్ ఒకటి ఆర్డర్ అయితే చేశాము. కునాఫా అని చెప్పని. ఈ లోపు మా వాళ్ళు నాన్ వెజ్ కూడా కానిచ్చేశారు. ఆ కునాఫా కొంచెం డిఫరెంట్ ఉంది. లైక్ సేమియాలా ఉంది. ఘీ సెపరేట్ ఇచ్చారు. బట్ కిందేదో కొంచెం మెత్తగా ఉండి లైక్ ఫుల్ హీట్ ఉంది. బట్ టేస్ట్ అయితే బావుంది. ఇట్స్ గుడ్. ఎవరైనా వండి ప్లాన్ చేసుకుంటే వెళ్ళొచ్చు. ఇంకా అలా మా చిట్ చాట్స్‌తో అలా అయిపోతుంది. ఒక పక్కన స్నాప్‌లతో, ఒక పక్కన పిక్స్‌తో అలా గడిచిపోయిందనమాట. వన్స్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంచుమించుగా ఇంకా టైం 11:45 అలా అయింది. 12కి మళ్ళీ కేక్ తీసుకొచ్చి లైక్ అప్పుడే కదా బర్త్‌డే ఇంకా. సో, 12:01 అలా కేక్ కటింగ్ చేశామనమాట. అక్కడే గచ్చిబౌలిలోనే. అదే టైంకి యాక్చువల్‌గా పక్కనేవో సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. క్రాకర్స్ సౌండ్ అయితే ఫుల్‌గా ఉంది అక్కడైతే. ఇంకా అలా 12కి మళ్ళీ విషెస్ చెప్పి మళ్ళీ కేక్ కటింగ్ అవన్నీ అలా కంటిన్యూగా జరిగిపోతూ ఉన్నాయన్నమాట. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ విత్ అవర్ వ్లాగ్ ఈవెన్. ఇంకా అందరివి అలా పిక్స్ కవర్ చేస్తూ ఈవెన్ ఇందాక జూలా దాబాలో కూడా ఎవరు పిక్స్ కవర్ చేయడానికి లేక మేము ఒకరు ఆల్టర్నేటివ్‌గా తీసుకున్నాం. మేము కూడా అన్నీ దిగలేదు. సో, ఇక్కడ మేము కవర్ చేసామన్నమాట. సో, అలా సెలబ్రేషన్స్ గోయింగ్ ఆన్. ఇక్కడైతే మాత్రం అందరం దిగాం పిక్స్ అయితే. 2, 3, start. లైక్ సెల్ఫీస్ అండ్ ఆల్. ఫైనల్లీ ఒక వీడియో బయటైతే కవర్ చేసాం. ఒకరిదేమో బర్త్‌డే, ఒకరిదేమో బిలేటెడ్ బర్త్‌డే. ఇంకా బోత్ సెలబ్రేషన్స్ ఆన్ వన్ ఫ్రేమ్ అన్నమాట. ఫైనల్‌గా ఒక గ్రూప్ విజువల్. ఇంకా అలా సెలబ్రేషన్స్ అయిపోతూ ఉంది. ఇంకా మేము కూడా మూవ్ అవ్వాలి. ఈ క్లిప్స్ అన్నీ మా ఫ్రెండ్ ఎడిట్ చేసుకుందనమాట. ఫైనల్‌గా మేము చెప్పేదేంటంటే ఏదేమైనా కానీ ఐ ఎంజాయ్డ్ అ లాట్ రా. సేమ్ ఇయర్ సార్. ఈ చిట్టి చిట్టి ఆనందాలే కదరా జీవితం అంటే. మా హీరో ఆడియో ఎందుకో ఇక్కడ యాడ్ చేయాలనిపించింది. యాప్ట్‌గా అనిపించిందనమాట. సో, హోప్ యూ గైస్ లవ్డ్ దిస్ వ్లాగ్. అండ్ ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు అవర్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ హిట్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఎ లాట్ గైస్.